తిరుమల శ్రీవారి దర్శనం కోసం గంటలు తరబడి రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా గంటలోపే స్వామివారి దర్శనం అయ్యే విధంగా టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంటలోపు భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తి చేసేలాగా పైలట్ ప్రాజెక్టును టీటీడీ ప్రారంభించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారిని క్షణిక కాలం దర్శించుకుంటే మహద్భాగ్యంగా భావించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఓ తీపి కబురును చెప్పింది. గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా ఫేస్ రికగ్నైజింగ్ పద్ధతి ద్వారా భక్తులకు కేవలం గంట సమయంలోపే శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేసే విధంగా టీటీడీ కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా టీటీడీ అధికారులకు అలాగే పాలక మండలి సభ్యులకు చూపించడం కూడా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా భక్తులకు త్వరితగతిన అంటే కేవలం ఒక గంట సమయంలోనే దర్శనాన్ని చేసే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ యొక్క సిస్టమ్ను వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. దశాబ్దాల కాలం పాటు భక్తులు శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే పద్ధతికి టీటీడీ స్వస్తి పలకనుంది. కేవలం ఒక గంట సమయంలోనే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా అడుగులు వేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా డీజే లాకర్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఓ టోకన్ ఇచ్చి ఆ టోకన్ వారికి పొందిన సమయం నుంచి వారికి నిర్దేశించిన సమయంలోపు ఆ దర్శనాన్ని చేసుకునే విధంగా ఆ యొక్క టోకన్ సిస్టమ్ కూడా అమలు చేయనున్నారు. టోకన్ సిస్టమ్కి సంబంధించి ఇప్పటికే ఒక 30 కౌంటర్లను ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ యోచిస్తున్నట్లు కూడా సమాచారం. అదేవిధంగా వీళ్ళకి నిర్దేశించిన సమయానికి ఎవరైతే భక్తులు అక్కడ చేరుకుంటారో అక్కడ త్వరితగతిన మ్యాన్ పవర్ లేకుండా కేవలం యంత్రాల సహాయంతోనే స్కానింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నైజింగ్ పద్ధతి ద్వారా అంటే ఆధార్ కార్డు అనుసంధానంతో వారిని క్షణాల్లోనే వారిని స్కాన్ చేసి వారిని దర్శనానికి అనుమతించడం కూడా జరుగుతుంది. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వారు నేరుగా వారి కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో లాగా గంటల తరబడి రోజుల తరబడి ఎండ వాన చలి అని లేకుండా భక్తులు క్యూ లైన్లలో కిలోమీటర్ల మేర వేచి ఉండి స్వామివారిని దర్శించుకునే పద్ధతిని త్వరలో కనుమరుగు కానుంది. టీటీడీ నూతన పాలక మండలి మొదటి సమావేశంలోనే భక్తులకు పెద్దపీట వేసే విధంగా సరికొత్త విధానాలను అమలు చేయాలని కూడా యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీటీడీ తీసుకున్న ఈ యొక్క సరికొత్త నిర్ణయాన్ని కూడా భక్తులు కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా అధికారులకు వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన వారు కూడా ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా చేయడం కూడా జరిగినట్లు కూడా చెప్తున్నారు. విధానాన్ని అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సాధ్యాసాధ్యాలను వెంటనే అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.